హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై క్రియేటివ్ థింగ్స్. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ మీతో షేర్ చేసుకుంటానండి. ఇది వచ్చేసి రాగి ఇడ్లీ. మనలో చాలామందికి మార్నింగ్ ఇడ్లీ, దోశ ఇలాంటి ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ తినకపోతే తిన్న ఫీలింగ్ ఉండట్లేదు కదా. సో అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, హెల్త్ వస్తుంది, దాంతోపాటు మనకి నచ్చిన బ్రేక్ఫాస్ట్ తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది కదా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇడ్లీ. ఈ హెల్దీ రాగి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు యూజ్ఫుల్ అయింది అని అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సో ఈ రాగి ఇడ్లీ ప్రిపరేషన్కి ఫస్ట్ నేను ఇట్లా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నాను, పొట్టుపప్పు. మీరు పొట్టుపప్పు అయినా తీసుకోవచ్చు, లేదు అంటే మినప గుండ్లైనా తీసుకోవచ్చు. బట్ మేమైతే ఇట్లా పొట్టుపప్పే ప్రిఫర్ చేస్తాము. నేను ఈ పొట్టు కూడా కంప్లీట్గా రిమూవ్ అయిపోయేలాగైతే ఏం వాష్ చేయనండి. కొంచెం నార్మల్గానే వాష్ చేస్తాను. అంత పాలిష్ చేసిన మినపగుండ్లు తినటం మా ఇంట్లో మేము అంతగా ప్రిఫర్ చేయము. సో హ్యాపీగా ఒకేసారి విలేజ్ నుంచి ఇలా తెప్పించుకుంటాము. సో నేను ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను. మీరు మినపగుండ్లైనా ఒక కప్పు తీసుకోండి. దానికి సేమ్ ఏ కప్పుతో అయితే తీసుకున్నాను అదే కప్పు 1.5 కప్పు నేను రాగులను తీసుకుంటున్నాను. రాగులను కంప్లీట్గా ఒకసారి క్లీన్ చేసుకొని తీసుకోండి. బయట తెచ్చుకుని అయితే రాళ్ళు అలాంటివి ఉంటాయి కాబట్టి ఒకసారి క్లీన్ చేసుకొని తీసుకోండి. నేను 1.5 కప్పు వరకు రాగులను తీసుకున్నాను. సో ఈ రెండు తీసుకున్న తర్వాత సేమ్ అదే కప్పుతో నేను 1 కప్పు వరకు ఇది ఇడ్లీ రైస్ అండి. నేను ఇడ్లీ రైస్ తీసుకున్నాను. నేను ఈ బ్యాటర్ వచ్చేసి నేను ఇడ్లీ అండ్ దోశ రెండింటికి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒకే బ్యాటర్ని. సో అందుకని నేను ఇడ్లీ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ వల్ల ఏంటి అంటే ఇడ్లీ అన్నది అలా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఓన్లీ ఇడ్లీ కోసమే అనుకుంటే రవ్వ తీసుకోండి, ఇడ్లీ రవ్వ. లేదు అంటే రెండింటికి ఒకే సేమ్ బ్యాటర్ అనుకుంటే ఇట్లా ఇడ్లీ రైస్ తీసుకోండి. ఇవి అన్ని సూపర్ మార్కెట్స్లో, కిరాణా షాపుల్లో అవైలబుల్గానే ఉంటుంది కదా. సో ఇవన్నీ వేసిన తర్వాత నేను ఇట్లా కంప్లీట్గా అన్నీ కూడా మిక్స్ చేసుకుంటున్నా. దీనిలో నేను 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నానండి. మెంతులు వేయటం వల్ల ఆ దోశలు అనేది మంచిగా క్రిస్పీగా వస్తాయి కదా. సో అందుకే ఒక స్పూన్ వరకు మెంతులు తీసుకున్నాను. సో ఇవన్నీ నేను అన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని ఒక 4 to 5 టైమ్స్ అన్నది మంచిగా శుభ్రంగా వాష్ చేసుకోండి. ఎందుకు అంటే రాగులు కానివ్వండి, మినపప్పు వీటన్నిటిలో కూడా చిన్న చిన్నగా రాళ్ళు ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి శుభ్రంగా ఒక 4 to 5 టైమ్స్ అనేది మంచిగా వాటర్తో వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఫుల్గా క్లీన్ వాటర్ పెట్టేసి ఒక 5 to 6 అవర్స్ అలా ఉంచండి. 5-6 అవర్స్ ఉంటే మనం తీసుకున్న రాగులు కానివ్వండి, మినపప్పు, బియ్యము ఇవన్నీ కూడా మంచిగా నానుతాయి. సో 6 అవర్స్ తర్వాత నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం రైస్ వేసుకున్నానండి. మీరు రైస్ మీన్స్ అన్నం వేసుకున్నాను. మీరు అన్నమైనా తీసుకోవచ్చు, లేదు అంటే అటుకులైనా కొంచెం వాటర్ వేసేసి అటుకులు ఒక 2-3 మినిట్స్ అట్లా వాటర్లో ఉంచేసి దాన్నైనా తీసుకోవచ్చు. దానివల్ల స్మూత్గా అనిపిస్తాయి దోశలు కానివ్వండి, అవి చాలా స్మూత్గా అనిపిస్తాయి. సో నేను కొంచెం అన్నం తీసుకున్నాను, మిక్సీ జార్లో తీసుకొని కంప్లీట్గా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఓవర్ నైట్ అలా ఉంచాము అంటే నెక్స్ట్ డేకి మంచిగా పొంగుతుంది కదా. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నేను ఇడ్లీకి సపరేట్గా, దోశకి సపరేట్గా మిక్సీ చేసుకున్నాను. దోశలకి కొంచెం లూజ్గా అండ్ ఇడ్లీకి వచ్చేసి కొంచెం థిక్గా చేసుకున్నాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మంచిగా ఇట్లా పైకి పొంగి ఉంది కదా. సో మీకు ఎంతైతే బ్యాటర్ కావాలో ఆ రోజుకి అంతవరకు సపరేట్ చేసేసుకొని నేను ఇడ్లీ బ్యాటర్లో నేను సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు అంతకుముందు కూడా చెప్పాను, మ్యాక్సిమం పింక్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో నేను దాంతోపాటు
ఇట్లా కొంచెం క్యారెట్ కూడా తురిమి వేసుకుంటున్నాను. నార్మల్‌గా పిల్లలు క్యారెట్ తినటానికి ఇష్టపడరు. మా ఇంట్లో అయితే మా పాప మొత్తం తీసి పక్కన పెట్టేస్తుంది. సో, ఇలా తురిమి వేసామనుకోండి పాజిబిలిటీ ఉన్న వాటిల్లో వాళ్ళు తీసుకోవటానికి ఛాన్సెస్ ఉండదు కాబట్టి హ్యాపీగా తినగలుగుతారు. సో, ఏదో విధంగా వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ బాడీకి ఏదైతే కావాలో అది ఇవ్వటమే కదా ఫైనల్‌గా మన గోల్ వచ్చేసి. సో, అందుకని నేను ఇట్లా క్యారెట్ కొంచెం తురిమేసి వేసుకున్నాను. సో, దీన్ని మామూలుగా మన నార్మల్ ఇడ్లీస్ ఎలా వేసేసుకుంటామో నార్మల్ ఇడ్లీ వేసేసుకోవటమేనండి. నేను ఇక్కడ ఇడ్లీ వేసుకుంటున్నాను. ఇదేంటి అంటే నార్మల్‌గా మనము ఈవినింగ్ కూడా ఇప్పుడు చాలామంది రైస్ అవాయిడ్ చేసేసి ఏదన్నా డిన్నర్ టిఫిన్స్ తినటానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు కదా! సో, ఇట్లా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నామనుకోండి ఈవినింగ్ టైంలో కూడా హ్యాపీగా ఇడ్లీ దోస వేసుకోవచ్చు. అలా కాకుండా నార్మల్ బ్యాటర్ లాగా చేసుకుంటే మార్నింగ్ సేమ్ అవే కార్బోహైడ్రేట్స్, ఈవినింగ్ కూడా మంచిగా అంతే కార్బోహైడ్రేట్స్ ఇచ్చామనుకోండి తొందరగా అన్‌హెల్తీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఇట్లా కొంచెం డిఫరెంట్‌గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, నార్మల్‌గా ఇడ్లీ ఎలా కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసేసుకొని తర్వాత హ్యాపీగా సర్వ్ చేసేసుకోవటమే అండి. మా కిచెన్‌లోకి చూడండి సన్ రైస్ ఎలా వస్తున్నాయో. సో, ఇంట్లోకి కంప్లీట్‌గా ఇలా వెంటిలేషన్ వస్తుంటే బాగుంటుంది కదా! సో, ఇదండి ఎలా అనిపించింది ఈరోజు వీడియో. మీకు యూజ్‌ఫుల్ అయింది అని అనిపిస్తే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. సో, ఇంకొక యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.